దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాం. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, మరణాపాయాలు దాటుకుంటూ వచ్చాడు. దేవుడు తన కృపచేత తను కాపాడుతూ వచ్చారు గనుక తన ప్రాణమునకు హాని జరుగుతున్న సమయాలలో దేవుడు సహాయము చేసి క్షేమాన్ని ఇచ్చారు గనుక ప్రాణమా స్తుతించమంటూ ఉన్నాడు. ఈనాటి దినాలలో, ఎంచె దినాలలో దేవుడు ప్రతినిత్యం మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దాదాపుగా 11 నెలలు మన జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి. ఎన్ని అపాయాలు జరిగినాయండి. ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారికంటే మనం గొప్పవారమన? దేవుని కృప మనం బ్రతికి ఉన్నామంటే ఆయన దయ. మన జీవితాలు ఎన్నో కీడులు ఆయన తప్పించారు, ఎన్నో మరణాపాయాల నుండి మనల్ని విడిపించారు. మరి మనం కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించవద్దా? ప్రాణముతో చెప్పవద్దా? నా ప్రాణమా ఆయన్ను సన్నుతించు స్తుతించని బ్రతిమాలుకోవాలి దేవుణ్ణి. ప్రియులారా, ఆయన కాపాడుతూ వస్తున్నారు. మన జీవితానికి కావలసిన ప్రతి మేలు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రతి సెకను కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఏమిచ్చినా ఆయన రుణము తీర్చగలమా? భక్తుడు చెప్పునట్లుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దంటూ ఉన్నాడు. మరవకుండా ఆయనను స్తుతించే వారిగా ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన నిత్యముగా మన జీవితాలను ఇంకను ఫలింపచేసి మనల్ని కాపాడి ఆయన నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నారు గనుక కష్టాల గుండా ప్రయాణము చేస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? కుటుంబ పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయా? అప్పులు పెరిగిపోతున్నాయా? మనసుకు నెమ్మది లేని పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీ సమస్యలను విడిపిస్తాను, నీవు నన్ను స్తుతించనంటూ ఉన్నారు. ఆయన స్తుతిందాం, ఆయన నామమును ఘనపరుద్దాం, ఆయన కొరకు జీవిందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ 11 నెలలు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేము నాయన. మీ కృప కొరకే వందనాలు, మీ ప్రేమ కొరకే స్తుతులు స్తోత్రాలు. మమ్మలను కాపాడుతున్నందుకు మీకు వందనములు నాయన. ఎవరే సమస్యల్లో బాధలున్నారు, ఏ కష్టములు గుండా ప్రయాణము చేస్తున్నారు, కనికరించండి, వారికి సహాయం పంపించండి ప్రభువా. గడ్డు సమస్యలుతున్న వారికి ఈ ప్రార్థన వింటూ ఉండగా, ఈ ప్రార్థన చేస్తూ ఉండగా వారికి విడుదల కలుగునుగాక. నా యేసు నామములో విడుదల కలుగునుగాక. సహాయం చేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.